హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నిఖిల్ కటికి డేటా సైంటిస్ట్ ఆఫ్ అమెజాన్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నిఖిల్ కటికి డేటా సైంటిస్ట్ ఆఫ్ అమెజాన్. ఇక వినండి. అమెజాన్లో కీలకం మన డేటా సైంటిస్టే. నిఖిల్ కటికి ఆయన పుట్టి పెరిగింది చిన్న టౌనులో, కొలువు చేస్తుంది దిగ్గజ కంపెనీ అమెజాన్లో. ఒకప్పుడు నెలాఖరు కాగానే జేబులు తడుముకునే కుటుంబం. ఇప్పుడు అతడి జీతమే ఏడాదికి 2 కోట్ల పైన. పరీక్షలు రాశాక ఫలితం ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డ ఆ కుర్రాడే డేటా సైంటిస్టుగా మహామహులకే అలవోకగా టెక్నాలజీ పాఠాలు చెబుతున్నాడు. సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చిన అతడికి ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైందో మనం ఈ తరం వారు తెలుసుకోవాల్సిందే. ఏదైనా వస్తువు కొనాలని మనం అమెజాన్లో వెతుకుతుంటే అడగకుండానే కొన్ని రికమెండేషన్లు వచ్చి పడుతుంటాయి. అవి అమ్మకందారుల కొనుగోళ్లు పెంచే వాణిజ్య ప్రకటనలు. అమెజాన్కి సిరులు కురిపించే యాడ్లు. ఇవి ఆషామాషివేమీ కాదు. కొనుగోలుదారుల మనస్సును కనికట్టు చేయటం వెనక డేటా సైన్స్ ఉంటుంది. ఈ వ్యూహాలు రచించేది నిఖిలే. ఇదిగాక అమెజాన్కి హోల్సేల్ అమ్మకాలు కొనుగోళ్లు జరిపేలా amazonbusiness.com అనే మరో వెబ్సైటు ఉంది. దాంట్లోనూ వ్యాపారం పరుగులు పెట్టేలా డేటా విశ్లేషణ చేస్తూ ఆటోమైజ్ చేసేది కూడా మన నిఖిల్ తెలుగువాడే. ఆ నిఖిల్ బృందమే. ఇవిగాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన షార్ట్ వీడియోలు, విజువల్స్, వాటి రూపకల్పనలోనూ నిఖిల్ పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఆ దిగ్గజ కంపెనీలో L7 ఎలైట్ హోదాలో ఉన్న భిన్న వయస్కుడు నిఖిల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లపై పనిచేస్తూ నిఖిల్ బృందం ఇచ్చే డేటా, డాక్యుమెంటేషన్, నివేదికల ఆధారంగానే ఎక్కడ వ్యాపారం ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని అమెజాన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా ఆ సంస్థకి ఉన్న 3 డేటా సైంటిస్టుల్లో నిఖిల్ ఒకడు. అమెజాన్లో కీలకంగా ఉన్న నిఖిల్ నేపథ్యం సాదాసీదా. అతడి నాన్న LIC ఉద్యోగి. ఉద్యోగరీత్యా తరచూ బదిలీలవుతుండేవి. సొంత ఊరు ప్రకాశం జిల్లా స్వర్ణగ్రామం. తర్వాత చీరాలలో స్థిరపడ్డారు వాళ్ళు. మొదట్లో చదువు అంతంతే. క్రికెట్, బ్యాడ్మింటన్ చురుగ్గా ఆడేవాడు నిఖిల్. 9వ తరగతి నుంచి బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడే చదువుపై దృష్టి పెట్టాడు. మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చాడు. ఎంసెట్, జేఈఈలో ర్యాంకులు వచ్చాయి. కానీ IITలో సీటు రాకపోవడంతో NIT జంషెడ్పూర్లో చేరాడు. అక్కడే తను పూర్తిగా మారిపోయాడు. పరిశోధనలు, నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ నైపుణ్యాలు అన్నింట్లో రాటుదేలిపోయాడు. ఇంజనీరింగ్ పూర్తవ్వకముందే 3 పరిశోధక వ్యాసాలు రాశాడు. కాలేజీ తరఫున థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి హాజరయ్యాడు. ఏకకాలంలో విద్యుత్తు, సౌర విద్యుత్తు ఉపయోగించి 30% విద్యుత్తును ఎలా ఆదా చేయవచ్చో ప్రయోగాత్మకంగా చూపించాడు. కళాశాలల్లో జరిగిన అన్ని వర్క్షాపులకు హాజరవడమే కాదు, జూనియర్లకు మార్గనిర్దేశం చేసేవాడు.
ఎన్ఐటి జంషెడ్పూర్లో పెద్ద ఎత్తున జరిగిన టెక్నికల్ ఫెస్ట్కి సారథ్య బాధ్యతలు నిర్వహించాడు కూడా. మరి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్ తర్వాత అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో మాస్టర్స్లో చేరాడు. బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎంచుకున్నాడు. ఇది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఇందులో ప్రవేశం ఆషామాషి కాదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు ఇక్కడే చదివారు. ఈ మాస్టర్స్ పూర్తయ్యేసరికి తానేంటో నిరూపించుకున్నాడు. గ్లోబల్ లెర్నింగ్ హ్యాకథాన్ దానిలో 3వ స్థానంలో నిలిచాడు. అతి ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించాక 2022లో అమెజాన్ కెరియర్ మొదలుపెట్టాడు. ముందు అమెజాన్ వెబ్ సర్వీస్లో చేరాడు. మొదటి జీతమే ఏడాదికి 2.5 కోట్లు. అమెజాన్లో చిన్న వయసులోనే ఈ స్థాయి వేతనం అందుకున్న వాళ్ళు అతి తక్కువ. పనితీరు అలాగే ఉండేది. 4 ఏళ్ల నుంచి అమెజాన్లో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైన్స్ అండ్ ఆప్టిమైజేషన్, బిజినెస్ అడ్వర్టైజింగ్లో కీలకంగా ఉంటున్నాడు. ఆ సంస్థ తీసుకుంటున్న ప్రతి ప్రాజెక్టు నిర్ణయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అతడి పాత్ర ఉంటుంది. ప్రస్తుతం డేటా సైంటిస్ట్ 2 హోదాలో ఉన్నాడు. మరి ఇంజనీరింగ్ అయ్యాక బెంగళూరులోని ఈఎక్స్ఎల్ సర్వీస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది. కొద్ది రోజుల్లోనే తనదైన ముద్ర చూపించాడు. 2008లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం బారిన పడింది. బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకు వ్యవస్థలోని లోపాలు. అర్హత లేని వారికి రుణాలిచ్చి బ్యాంకులు దివాళా తీయటం. భవిష్యత్తులో ఇవి జరగకుండా వ్యక్తిగత రుణాలు, రిటైల్ బ్యాంకింగ్పై కొన్ని సంస్కరణలు సూచించాడు నిఖిల్. దీనికోసం అందుబాటులో ఉన్న డేటా, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించాడు. ఆ సమయంలో ఉదయమో ఆఫీస్కి వెళ్తే తెల్లవారుజాము వరకు పనిచేస్తూనే ఉండేవాడు. దక్షిణాఫ్రికాలో ఉండే ఒక ప్రముఖ బ్యాంకు కీలక అధికారితో నిత్యం చర్చల్లో పాల్గొనేవాడు. డేటా సైన్స్ మీద పనిచేస్తే ఎంత పరిధి ఉంటుందో అతడికి అప్పుడే అర్థమైంది. అందులోనే అప్పుడే డేటా సైన్స్లో కెరియర్ నిర్మించుకోవాలనుకున్నాడు. ఈ నైపుణ్యాన్నంతా హెచ్ఎస్బిసి ఇంటర్నల్ హ్యాకథాన్ 2020లో కూడా చూపించి 2వ స్థానంలో నిలిచాడు. షికాగోలో జరిగిన ప్రపంచ డేటా సైన్స్ కాన్ఫరెన్స్లో గెస్ట్ స్పీకర్గా ఆహ్వానం అందుకున్నాడు. ప్రముఖ కంపెనీల అధిపతులు, ఔత్సాహికుల వారి మధ్య ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అవకాశాలపై మాట్లాడాడు. MWDSI ఆ కాన్ఫరెన్స్లో మానవ గతిని సమూలంగా మార్చేసే ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై వివరించాడు. అమెజాన్ మెషిన్ లెర్నింగ్ కాన్ఫరెన్స్లో 3 ఏళ్లుగా రివ్యూయర్గా ఉన్నాడు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అంశాలపై అమెజాన్లోని ప్రొఫెషనల్స్కి శిక్షణ ఇస్తున్నాడు. ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ రంగంలోని అవకాశాలు, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో పాఠాలు చెప్పాడు. ఇదండి మన నిఖిల్ కటికి తెలుగువాడు. ఆయన నిఖిల్ కటికి డేటా సైంటిస్ట్ ఆఫ్ అమెజాన్గా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తిగా మనం మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.